శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి ఛానల్కు స్వాగతం. అందరికీ హనుమంతుని జయంతి శుభాకాంక్షలు. 12/5/2026 వైశాఖ మాస కృష్ణపక్ష దశమి పూర్వభద్ర నక్షత్రం హనుమాన్ జయంతి మంగళవారం వచ్చింది. ఈ సంవత్సరం మంగళవారం రావటం మన అదృష్టం. మారుతి జననం. భగవంతుల్లో అనుక్షణం లీనమై ఉండేవారికి లోకాలతో ఆకార రూపాలతో పని లేదు. వారికి సృష్టి అంతటా సూర్యకాంతిలా పరుచుకుని ఉన్న పరమాత్మ తత్వమే గోచరిస్తుంది. ప్రపంచానికి ఏ ఆపద రాకుండా ఆ కరుణామూర్తే కాపాడుతాడు. స్వయం ప్రకాశమానుడైన పరబ్రహ్మ ప్రపంచంలో పరస్పర విరుద్ధమైనవి, ఊహాతీతమైనవి అయిన లీలలెన్నింటినో చూపుతూ ఉంటాడు పరబ్రహ్మ. తనను తాను ఆ లీలల ద్వారా ప్రదర్శించుకుంటాడు. ఆ లీలలే ఆయన ఉన్నాడన్న అభయాన్ని మనకందరికీ కలుగు చేస్తాయి. సృష్టిలోని ప్రతి ప్రాణికి శక్తి భరించగల తాహతు కొంతవరకు మాత్రమే ఉంటుంది. అలాగే భగవత్ కృపకు పాత్రులైన కొందరే ఆయనలో లీనమై ఉండగలరు. ఎంత సామాన్యులైన దంపతులకైనా వారి పూర్వజన్మ సుకృత ఫలితంగాను అవతార లీలలలో భాగంగాను భగవంతుడు వారికి కుమారుడై జన్మించి తల్లిదండ్రుల వద్ద నుంచి సరళ స్వభావాన్ని, పుణ్య కార్యాచరణని నేర్చుకున్నా అనుక్షణం భగవంతునిలో లీనమై ఉండడం అనే స్వభావం మాత్రం నేరుగా భగవంతుని నుంచే వస్తుంది. భగవత్ తేజము, ఈశ్వరీయ శక్తి అనంతమైనది. ఆంజనేయుడు దానిలోని అంశం కావటం వలన ఉత్తమ విభూతిని, ఉత్సాహాది సద్గుణాలను సంతరించుకుని ఉన్నాడు. దశరథుడు యజ్ఞం చేస్తున్నప్పుడు అశ్వమేధ మండపాన్ని చూడటానికి ఆకాశంలో దేవతలందరూ కూడారు. యజ్ఞ హవిర్భాగం స్వీకరించడానికి యజ్ఞదీక్షితుడైన పురుషుడు ఆవిర్భవించాడు. అప్పుడే బ్రహ్మదేవుడు మా పరమాత్మ అయినటువంటి నారాయణుని వద్దకు వెళ్ళి రావణాసుర వధ కోసమని ఆయనను ప్రార్థించాడు. నారాయణుడు మనుష్యాకారుడై వస్తానని, దేవతలందరూ వానర సైన్యంగా అవతరిస్తారని తెలియజేశాడు. సూర్య భగవానుడు, శనీశ్వరుడు, యముడు తరువాత ఇంకొక కుమారుడు కావాలని పరితపించసాగాడు. ఆయన కంటి నుంచి రాలిన నీటి చుక్క నుంచి మహాపరాక్రమశాలి అయిన వృక్షరజసుడు అనే వానరుడు అవతరించాడు. అతడు కొంచెం మందబుద్ధి. మానస సరోవరం వద్ద సంచరిస్తూ నీటిలో తన ప్రతిబింబాన్ని చూసుకుని తన శత్రువు అని భావించి సరోవరంలోకి దూకి ఆ శత్రువుకై వెతుకుతాడు. కనపడక తరువాత బయటకు వచ్చి ఒడ్డున్న రాతిపై తన ప్రతిబింబాన్ని చూసుకుంటుండగా ఆ బింబం నుంచి ఒక స్త్రీ రూపం బయటకు వచ్చింది. ఇద్దరూ ఉల్లాసంగా ఆ ప్రాంతమంతటా సంచరిస్తూ ఉంటారు. ఇంద్రుడు సచీదేవి వలన కలిగిన బిడ్డ జయంతుడు చెడు మార్గంలో ఉండడంతో బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళి మరొక బిడ్డకై ప్రార్థిస్తాడు. అప్పుడు ఆయన భూమిపై సంచరిస్తున్న వానరిని చూపి, నీకు ఆ స్త్రీ ద్వారా ఇంకొక పుత్రుడు జన్మిస్తాడని చెప్పాడు. ఆ విధంగా జన్మించిన వాడు వాలి. అదే విధంగా సూర్య భగవానుడికి కూడా వానరి ద్వారా జన్మించిన వాడు సుగ్రీవుడు. ఇద్దరు కుమారులు జన్మించిన తరువాత వానరి తిరిగి వృక్షరజసునిలోకి వెళ్ళిపోయింది. అతడు తన పుత్రులిద్దరిని తీసుకుని బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళాడు. బ్రహ్మదేవుడు అతడితో దక్షిణ భారతదేశంలో ఉన్న పంపా నదీ తీరాన గల కిష్కింధారణ్యంలో ఎందరో వానరులు ఉన్నారు. నీవు కుమారులను తీసుకుని అక్కడికి వెళ్ళి వీళ్లకు చక్రవర్తులుగా అక్కడ పట్టాభిషేకం చేయి. వీరి ద్వారా రామచంద్రునికి మహోపకారం జరుగుతుందని చెప్పాడు. వృక్షరాజసుడు సరేనని కిష్కిందకు వెళ్ళి కుమారులకు పట్టాభిషేకం చేశాడు. పరమశివుడు వాయుదేవుడు పూజ చేస్తున్నట్టు చింతాక్రాంతుడై ఉన్నాడు పరమశివుడు. కారణం ఏమిటని ప్రశ్నించాడు వాయుదేవుడు. రావణుడు మహాబలవంతుడు. కైలాస పర్వతం పైకెత్తి వీణను వాయిస్తుంటే నేను తన్మయున్నయి అతడు కోరిన వరాలను ఇచ్చేశాను. దానివల్లనే ఇప్పుడు భూమిపై కష్టం సంభవించి నారాయణుడు మనుష్య రూపం ధరించవలసి వస్తోంది. అతడికి నేనే విధంగా సహాయపడగలనో తెలియరావటం లేదు అని చెప్పాడు శివదేవుడు. రామచంద్రునికి సహాయపడేందుకు నేను ఒక పుత్రుని కోరుకుంటున్నాను, కానీ నేను చెంచలుణ్ణి కావటంతో తపధ్యానాదులు చేయలేకపోతున్నాను అని వాయుదేవుడు ఆయనతో చెప్పాడు శివుడితో. అప్పుడు శివభగవానుడు, ఇక్కడికి 7 కొండల ఆవరణున్న అంజనాద్రి శిఖరంపై కేసరి, అంజన అనే వానర దంపతులు ఉన్నారు. వాళ్ళు నారాయణ నామజపంతో నిరంతరం తపస్సు చేస్తూ ఉంటారు. అంజన మధ్యాహ్న సమయంలో తపస్సు చేసే సమయంలో నా అంశలోని శక్తిని కూడా తీసుకుని వెళ్ళి నీవు సుడిగాలివై ఆవిడ చుట్టూ సంచరించు. మహాపరాక్రమశాలి అయిన ఒక వానరుడు జన్మిస్తాడు అని వాయుదేవునితో చెప్పాడు. ఆ విధంగా అంజనాదేవి గర్భం నుంచి ఒక అందమైన బాలుడు జన్మించాడు.
ఆ దంపతులు అతడికి సుందరుడని నామకరణం చేశారు. అంజనాదేవి పసివానికి పాలు తీసుకురావడానికి లోనికి వెళ్ళినప్పుడు 6 మాసాల సుందరుడు బోర్లాపడి పాకటానికి ప్రయత్నిస్తూ తలెత్తి చూస్తే ఉదయాచలం మీద చిన్న మామిడి పండులా కనిపించింది ఆకాశంలో ఉన్నటువంటి సూర్యబింబం. దానిని అందుకోవడానికి పైకి ఎగిరి నోట పట్టుకున్నాడు. సృష్టి అంతా చీకటితో నిండిపోయింది. చంద్రుడు భయపడి వెళ్లి పాతాళంలో దాక్కున్నాడు. దేవతలందరూ ఆహాకారాలు చేయసాగారు. దేవేంద్రుడు ఐరావతం మీద భూమికి దిగివచ్చి పసివాడి దవడ మీద కొట్టడంతో సూర్యుడు బయటికి వచ్చి ఆకాశంలోకి వెళ్ళిపోయాడు. అంజన ఏడుస్తున్న పసివాడిని ఒడిలోకి తీసుకుని బొగ్గలు తడిమి పాలు పట్టడం మొదలుపెట్టింది. పిల్లవాడు ఏడుపు చూసి కలత చెందిన వాయుదేవుడు కోపం చేత స్తంభించిపోయాడు. ప్రాణికోటి గాలి లేక ఉక్కిరి బిక్కిరి అయిపోయారు. బ్రహ్మదేవుడు బాలుని ఎదుట ప్రత్యక్షమై అతడు నోరు పొడవుగా ముందుకు వచ్చి ఉండటం చేత చూసి హనుమా అని పిలిచాడు. వాయుదేవుడు ప్రసన్నుడై తిరిగి వేచసాగాడు. ప్రాణికోటి మూర్ఛ నుంచి తేరుకోసాగింది. బ్రహ్మదేవుడు బాలుని నుదుట చిరంజీవా అని రాసి, నిన్నెంతటి మహామహులు జయించలేరయ్యా, బ్రహ్మాస్త్రానికి కూడా కట్టుబడిన మహిమాన్వితుడు కాగలవు నీవు. నారాయణుడు రామావతారం ధరించి వచ్చిన సమయంలో ఆయనకు అంకుటిత సేవ చేస్తూ నిరంతర కార్యాచరణ పరుడువై ఉందువుగాక. నిన్ను పూజించే వారికి బుద్ధిని శక్తిని, నీ పాదసేవ చేసే వారికి విజయాలను ప్రసాదించుదువుగాక అని దీవించి అదృశ్యమైనాడు. హనుమంతుడు మరుసటి రోజు తెల్లవారుజామున అంజనాదేవి వద్ద ఆశీర్వచనం తీసుకుని బ్రహ్మదేవుని ఆదేశం మేరకు సూర్యభగవానుడి వద్ద విద్యాభ్యాసం చేయటానికి ఉదయాద్రికి చేరుకున్నాడు. సప్తాస్వరధారుడైన ఆదిత్యునికి నమస్కరించి సకల విద్యలు ప్రసాదించమని ప్రార్థించాడు. భూమిపై నుంచి అంత దూరం ఎగిరి కిరణాల నుంచి ఒదిగి తప్పించుకుని తన వేడిమికి తట్టుకుంటూ తన వద్ద విద్యను అభ్యసించటానికి వచ్చిన ఆ బాలుణ్ణి చూసి ఆదిత్యుడు ఆనందపరవశుడై, నీ ధైర్య సాహసాలు పట్టుదల నాకెంతో నచ్చాయి. కానీ 12 రాసులలో నిరంతరం సంచరిస్తూ ఉండేవాడిని నేను నీకే విధంగా పాఠాలు నేర్పగలను అని ప్రశ్నించాడు. గురుదేవా, నేను వాయునందనుడను. మీ రథం ఎదుట నా తండ్రి నన్ను పట్టుకుని కదులుతుంటే నేను మీ వంక చూస్తూ పాఠాలు నేర్చుకుంటాను అన్నాడు హనుమంతుడు. ఆ విధంగానే 3 రోజులు నిరంతరం సూర్య భగవానుతో కలిసి సంచరిస్తూ సకల విద్యలలోనూ ప్రవీణుడైనాడు ఆయన మన హనుమంతుడు. 4వ రోజున తాను నేర్చుకున్న పరమతత్వం తనకెప్పుడు అనుభవం అవుతుంది అని సూర్య భగవాన్ని ప్రశ్నించాడు. దానికి ఆదిత్యుడు, నా వంశజుడిగా భగవంతుడు మనుష్యావతారుడై రానున్నాడు. అతడికి సహాయపడేందుకు నీవు వానరుడిగా జన్మించావు. అతడు సరళ స్వభావి, చిన్నతనంలోనే ఎన్నో కష్టాలను అనుభవించాలి. నువ్వు అతడిని అనుక్షణం వెన్నంటి ఉండి కాపాడుతావు. అతడిని భజించు. అతడికి సహాయపడేందుకు మరొక వానరుడు నా కుమారుడై జన్మించి ఉన్నాడు. నీవు అతడికి సచివుడై ఉండి భగవానునితో అతనికి స్నేహం కలుపుదువుగాక అన్నాడు హనుమంతుణ్ణి ఆశీర్వదిస్తూ సూర్య భగవానుడు. ఆ దైవాంశ సంభూతుడైన మహాత్ముడు ఎప్పుడు జన్మించనున్నాడు? అంతవరకు నేను ఏ నామం జపిస్తూ తపం చెయ్యాలి అని ప్రశ్నించాడు హనుమంతుడు. ఆ పసివాడి ఉత్సుకత చూసి ముచ్చటపడ్డ సూర్య భగవానుడు, నాయనా, ఏకాగ్రంగా నీ చెవిలో వినిపించే నాదాన్ని విను అని చెప్పాడు. హనుమంతుడు ఏకాగ్ర చిత్తుడై విన్నాడు. దూరంగా మలయాచల శిఖరంపై నుంచి ప్రణవనాదంలా మంత్రంగా వినిపించింది ఒక నాదం. అది ఏమిటని గురువుని ప్రశ్నించాడు. ఆదిత్యుడు ఆ పసివాని ఏకాగ్రతకు ఆశ్చర్యపోయాడు. చిత్రకూటంపైనున్న ఒక పుట్టలో వరుణదేవుని పుత్రుడు సంవత్సరాలుగా తపోనిరతుడై ఉన్నాడు. అతడు జపిస్తున్నది రామనామం. ఆ రామనామం సకల లోకాలకు హితకరమైనది. నువ్వు అదే విధంగా రామనామ జపం చేస్తూ అనుక్షణం పరబ్రహ్మలో లీనమై ఉండు. సర్వ కార్యాలలో నీకు విజయం లభిస్తుంది అని చెప్పాడు సూర్యభగవానుడు. హనుమంతుడు సూర్యభగవానునికి నమస్కరించి కిష్కింధకు చేరుకున్నాడు. సుగ్రీవునితో స్నేహం కలుపుకుని చక్రవర్తి అయిన అతడి సోదరుడు వాలి నుండి అతడిని రక్షిస్తూ ఋష్యమూక పర్వతం మీద ఉన్న ఒక గుహలో ఉంచాడు.
పరమశివుని అంశ, మహాపరాక్రమశాలి మారుతి. సుగ్రీవుడు భయస్థుడు. మారుతి అతడిని ఎన్నడూ అవమానించలేదు. గురుపుత్రుడు కనుక సచివుడై అతడికి సేవ చేసుకున్నాడు. ఆ గురుభక్తియే ఆయనకు రామదర్శనం చేయించింది. నిస్వార్థ బుద్ధితో వాంఛారహితుడై కర్తవ్య పరాయణుడై రామకైంకర్యం కోరుకుంటూ ఉండడమే ఆయన గుణ విశేషం. ఇప్పుడు మనం హనుమంతుని అంశతో పుట్టినటువంటి సమర్థ రామదాసు మహాభక్తుడు ఆయన చరిత్ర తెలుసుకుందాం. మనం ఈరోజు హనుమంతుని అంశతో పుట్టినటువంటి నారాయణ అను పేరు గల తల్లిదండ్రులు పెట్టిన పేరు నారాయణ. ఆయన సమర్థ రామదాసుగా మారిన వైనం తెలుసుకుందాం. శ్రీ సీతారామచంద్ర హనుమంతుని యొక్క భక్తుడు, సాధు చక్రవర్తి. ఆయన రామనామ ప్రాశస్త్యాన్ని బాగా ప్రచారం చేశారు. ఆయన శక్తి సామర్థ్యాలు అపారమైనవి. సమర్థ రామదాసు గారు ఛత్రపతి శివాజీ హిందూ మహాసామ్రాజ్యాన్ని స్థాపించడానికి స్ఫూర్తిదాయకుడు. అంతేకాదు ఆయనలో ఇంకో కోణం కూడా ఉంది, అదే దేశభక్తి. ఆయన చరిత్ర గురించి చెప్పుకుందాం, ఆయన మహిమల గురించి చెప్పుకుందాం. ఆయన ఎన్నో దేవాలయాలు కట్టించాడు. శ్రీ సీతారామచంద్ర హనుమత్ సమేతంగా ఎన్నో దేవాలయాలు, ఆంజనేయ స్వామి దేవాలయాలు ఎన్నో కట్టించారు. జనాలను భయభ్రాంతుల నుండి తప్పించి భారతదేశాన్ని మహమ్మదీయులు ముట్టడించి దండయాత్రలు జరిపి దౌర్జన్యంతో ధనాన్ని దోచుకుపోతూ ధర్మ కేంద్ర బిందువులైన దేవాలయాలను నేలమట్టం చేస్తూ ప్రజలను నానా రకాలుగా హింసిస్తూ ఉన్నటువంటి రోజులు. ఆ పరిస్థితులలో భక్తి ధర్మం ఒక్కటే ప్రజలను ఏకం చేసి రక్షించగలిగేది భక్తి ధర్మం మాత్రమే అని మరాఠీ భక్తులు వామదేవ, నామదేవ, జ్ఞానదేవ, తుకారాం వంటి వారు బయలుదేరి ప్రజలను జాగృతపరిచి ఆత్మవిశ్వాసాన్ని నింపి ఐకమత్యంతో ఏకమయ్యేందుకు తమ వంతు కృషి చేశారు. అటువంటి పరిస్థితుల్లో జన్మించారు సమర్థ రామదాసు గారు. ఆయన మహారాష్ట్రలో జన్మించారు. జుంప గ్రామంలో. మహారాష్ట్రలో పర్యటిస్తూ సుమారు 1,00,000 దేవాలయాలు కట్టించారట. మరియు బ్రహ్మచారి, దేశభక్తుడు. వీరిది కులకర్ణి వంశీయులు. సూర్యోపాసన, శ్రీరామచంద్రుని భక్తులు. తరతరాలుగా షహజీ మహారాజు వారి కుమారుడు శివాజీ మహారాజ్. షహజీ మహారాజు సమర్థ రామదాసును చూసి వారు ముస్లింల దండయాత్రల రక్షణకు హనుమంతుని అండదండలు కావాలని ప్రజలందరినీ జాగృతపరచటం, ప్రజలందరితో శ్రీరామ జయరామ జయ జయ రామ అనే మంత్రాన్ని, హనుమాన్ చాలీసాను వారితో జపింపచేసి ఉత్సాహం నింపి వారిని జాగృతపరచటం చూసి షహజీ మహారాజ్ సమర్థ రామదాసు గారిని గురువుగా స్వీకరించాడు. తరువాతి కాలంలో శివాజీ మహారాజు కూడా ఆయనను గురువుగా స్వీకరించాడు. సమర్థ రామదాసు గారు తల్లిదండ్రులు ఎవరు, ఆయన బాల్యం గురించి తెలుసుకుందాం. చిన్నతనంలో ఆయన హనుమంతుని యొక్క చేష్టలు ఎన్నో చేశారు. సూర్యాజీ పంత్, ఆయన ధర్మపత్ని రానుబాయి, వీరికి పిల్లలు కలగకపోవటంతో సూర్యోపాసన, రామోపాసన, భగవంతుని మీద అపారమైన నమ్మకంతో రామభజనలు చేస్తూ పిల్లలు కలగాలని ప్రార్థిస్తూ ఉండేవారు. ఒకసారి వారి ఇంటికి ఒక వృద్ధ బ్రాహ్మణుడు వచ్చాడు. సూర్యాజీ పంత్ ఆయనను ఎంతో గౌరవంగా ఇంటిలోనికి ఆహ్వానించి అతిథి మర్యాదలు చేశాడు. దానికి సంతుష్టుడైన ఆ వృద్ధుడు వెళ్ళిపోతూ వాళ్ళకు ఒక సందేశాన్ని వ్రాసి ఇచ్చాడు. అందులో ఈ విధంగా ఉంది: శ్రీరామచంద్రుని అంశతో ఒక కుమారుడు, హనుమంతుని అంశతో ఒక కుమారుడు మీకు కలుగుదురుగాక. ఇది ఆ సందేశము. సూర్యాజీ పంత్ అది చదువుతూ ఉండగానే ఆశీర్వచనమా అన్నట్లుగా ఆ సందేశం పైన సూర్యకిరణాలు పడ్డాయి. ఆనందంతో భార్య రేణుబాయిని కేకేసి ఈ విషయాన్ని ఆవిడకు తెలిపి ఆనందాన్ని కలుగజేశాడు. సూర్యాజీ పంత్ రామనామ సంకీర్తనలు చేయించాడు. గ్రామంలో అడుగడుగున
రామనవమి ఉత్సవాలు చుట్టుపక్కల గ్రామాల ప్రజలను ఆహ్వానించి ఘనంగా చేయించాడు. 1605 సంవత్సరంలో ఒక కుమారుడు జన్మించాడు. ఆ బాలుడికి గంగాధరుడని నామకరణం చేశారు. అతనికి పెద్దల ఆశీర్వాదం ఇప్పించారు. ఏకనాథ్ మహారాజ్ విద్వద్వరేణ్యుడు అవుతాడు అని దీవించాడు. తరువాత సూర్యాజీ పంత్ కులకర్ణిగా తన బాధ్యతను వదిలి సూర్యోపాసన చేస్తూ 3 సంవత్సరముల పాటు ఏకాగ్రతతో శ్రీరామచంద్రుడికై తపస్సు చేశాడు. 1608 సంవత్సరంలో రామదర్శనం అయింది. రేణుబాయిలో అదే రోజు ఒక తేజస్సు ప్రవేశించింది. ఆమె గర్భం ధరించింది. ఒకనాటి మధ్యాహ్నం 12 గంటల సమయంలో అభిజిత్ లగ్నంలో ఆమెకు 2వ కుమారుడు జన్మించాడు. ఈ పిల్లవాడి వెనుక భాగంలో మూలాధారానికి పైన అంటే ఆసనానికి పైన హనుమంతుని వలె వాలం త్రోక ఉన్న భాగంలో ఈ బిడ్డకు చిన్నగా ఉబ్బెత్తుగా ఉంది ఒక కండ. మంత్రసాని నొక్కపోతే పిల్లవాడు గట్టిగా ఏడ్చిన కారణంగా ఆమె ఆ ప్రయత్నం వదిలివేసింది. పిల్లవాడితో పాటు ఆ మాంసఖండం కొద్ది కొద్దిగా వృద్ధి చెందింది. గోచి ధరించినప్పుడు స్పష్టంగా కనిపిస్తుండటంతో హనుమంతుని అంశతో బాలుడు అని నిర్ధారణ చేసుకుని ప్రజలందరూ కూడా చాలా ఆనందించారు. ఆ బాలుడికి నారాయణుడు అని నామకరణం చేశారు. అతడి జాతకం ప్రకారం ఆ బాలుడు భరత పుణ్యభూమికి మంగళకారకుడు కాగలడని చెప్పారు పండితులు. ఏకనాథ్ స్వామీజీ ఈ బిడ్డ ధీర పురుషుడు కాగలడని దీవించాడు. నారాయణుడు 3 మాసములు బాలుడిగా ఉన్నప్పుడే రామనామాన్ని వినటానికి ఎంతో ఇష్టపడేవాడు. రానుబాయి రామనామం చేస్తూ ఆ పసిబిడ్డ పడుకుని ఆడుకుంటున్న చోటకు వస్తే ఆమె చేతిని గట్టిగా పట్టుకుని విడిచిపెట్టేవాడు కాదు. రామనామం వింటూ ఎంతో ఉత్సాహంతో ఉరకలు వేస్తూ ఆడుకునేవాడు. అంత పసిబిడ్డ ఆ విధంగా చేయటం చూసిన అందరికీ ఎంతో ఆశ్చర్యం కలిగేది. 9 నెలల బాలుడిగా అతడు నడక నేర్చుకున్నాడు. ఆ నడకతో పాటు ఎక్కడ రామనామ సంకీర్తన వినిపించినా చేతులతో చప్పట్లు కొడుతూ నాట్యం చేసేవాడు. 2 సంవత్సరాల వయసులో తానే రామనామ సంకీర్తన చేస్తూ ఉండేవాడు. అతడు తన వయసుకు మించిన పనులు చేస్తూ ఉండడం, బరువులను కూడా సులభంగా పైకెత్తడం వంటివి గ్రామ ప్రజలందరినీ వింతను కలిగిస్తూ ఉండేవి. 3 సంవత్సరాల వయసులో అందరి పిల్లల మాదిరిగా బూచి అంటే భయపడేవాడు కాదు నారాయణుడు. పైగా పక్క నుంచి దాక్కుని భౌమని పెద్దవాళ్ళనే భయపెట్టేవాడు. పిల్లవాడి నిర్భయం చూసి అందరూ ఆశ్చర్యం ఉంది. నారాయణుడు కర్ర పుచ్చుకుని నడిచే ముసలి వాళ్ళ దగ్గరికి వెళ్లి కర్రను లాగేసేవాడు. కేవలం అతడి స్పర్శ తగలటం చేతనే వాళ్ళు శక్తి వచ్చి లేచి నిలబడేవాళ్ళు, నడిచేవాళ్ళు. అతడి బాల్య చేష్టలు చూసి మురిపంగా నవ్వితే ఏడ్చేవాడు. ఏడవద్దని ముద్దుగా చేరదీస్తే నవ్వేసేవాడు. అతడికి చెట్ల మీద దూకుతూ ఆడుకోవటం ఎంతో ఇష్టం. అంత చిన్న వయసులోనే నారాయణుడికి హనుమంతుని మీద భక్తి మెండుగా ఉండేది. ఇంట్లో గోడకి తగిలించి ఉన్న ఆంజనేయ స్వామి పటాన్ని ఎగిరి తాకి నమస్కరిస్తూ ఉండేవాడు. ఒకనాడు ఆ విధంగా నమస్కరిస్తున్నప్పుడు ఆ పటం కిందకు జారి అతడి తలపై నుంచి నేల మీదకు జారి పడింది. దానికి పెట్టిన అద్దం ముక్కలయ్యి గది నిండా ఆ ముక్కలు చెల్లాచెదురుగా పడ్డాయి. నారాయణుడు ఆంజనేయ స్వామి పటం మీద ఉన్న గాజు ముక్కలు పక్కకు తుడిచి ఆ పటాన్ని ఇంకో గదిలోకి తీసుకువెళ్ళి స్వామితో అనేవాడు, పడిపోయావా, దెబ్బ తగిలిందా అని అడిగి చప్పుడు విని అక్కడికి వచ్చిన తల్లితో, అమ్మ మారుతి కాలికి దెబ్బ తగిలింది, పసరు రాచి కట్టు అని చెప్పేవాడు. రానుబాయి బిడ్డను మురిపంగా చూస్తూ సరేనని వెళ్ళిపోయింది. తరువాత పసిబిడ్డ పంచుకున్న గాజు పెంకులన్నీ తీసి తుడిచి పేడ నీళ్లతో ఇల్లు అలికేసేది. రానుబాయి ప్రతిరోజు సాయంత్రం పూట నారాయణుని దగ్గర కూర్చుండబెట్టుకుని తుకారాం, నామదేవ్, ఏకనాథ్ వంటి పెద్దల అభాంగాలను అంటే పాటలను వారు రాసినటువంటి వాటిని నేర్పిస్తూ ఉండేది. నారాయణుడు తాళం వేస్తూ వింటూ వాటిని నేర్చుకునేవాడు. తరువాత వాటిని చప్పట్లు చరుస్తూ భజన చేస్తూ తోటి పిల్లలకు నేర్పి ఆడిస్తూ ఉండేవాడు. తల్లిని అడిగి శనగపప్పు పటికి బెల్లం పట్టుకు వెళ్ళి నైవేద్యం పెట్టి ప్రసాదం పంచమని అడిగేవాడు. ఒకసారి ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు తెల్లవారుజామున వార్కరీ కూటమిలోని భక్తులు నగర సంకీర్తన చేస్తూ వెళ్ళటం చూసి నారాయణుడు వారితో కలిసి తాను భజనలు చేస్తూ వాళ్ళలో కలిసిపోయాడు. కూటమికి చేరేసరికి భక్తుల సంఖ్య చాలా పెరిగింది. సంకీర్తనలు చేస్తున్న వారందరితో కలిసి రాత్రంతా అక్కడే గడిపాడు నారాయణుడు. ఈ బాలుడిలోని భక్తిభావం చూసి ఆశ్చర్యపోతూ చూస్తూ ఉండిపోయారు వారందరూ.
తెల్లవారుజామున లేచి కాలకృత్యాలు తీర్చుకుని చంద్రభాగా నదిలో ఈదులాడి పెద్దవారితో కలిసి బట్టలు తడిపి పిడిచి కట్టుకుని నామం పెట్టుకుని భజనలు చేస్తున్న బాలనారాయణుని చూసి సాక్షాత్తు పాండురంగడే అతడి రూపంలో వచ్చాడా అన్నట్లు అనిపించేది వారందరికీ. అతడిని భుజాలకు ఎత్తుకుని సంకీర్తనలు చేసుకుంటూ గుడికి చేరారు భక్తులు. ఆలయ ద్వారం చూస్తూనే వారి భుజాలు మించి ఒక్కసారిగా దూకి లోపలికి పరుగు తీశాడు మన నారాయణుడు. గర్భగుడిలో ప్రవేశిస్తూనే అక్కడ ఉన్న పాండురంగడి విగ్రహాన్ని గట్టిగా కౌగిలించుకుని కళ్ళనీళ్లు కారుస్తూ విఠలా విఠలా అని భక్తి పరవశుడై పలుకుతున్న ఆ పసివాన్ని చూసి అక్కడి వారందరూ చేష్టలుడిగి నిలబడిపోయారు. ఇక్కడ తల్లి రానుబాయి పిల్లవాడు వెళ్ళిన వెంటనే గమనించి అతడు కనిపించకపోవడంతో తల్లడిల్లిపోతూ ఇరుగు పొరుగు ఇళ్లకు వెళ్ళి వారి ఇంటికి వచ్చాడేమోనని వాకపు చేస్తూ కళ్ళనీళ్లు పెట్టుకుని కూర్చునేసరికి సూర్యాజీ పంత్ తాను నారాయణుణ్ణి వార్కరీ కూటమి భక్తులతో కలిసి నామ సంకీర్తనం చేస్తూ వెళ్లడం చూశానని వస్తాడని ఆవిడికి ధైర్యం చెప్పాడు భర్త అయినటువంటి సూర్యాజీ పంత్. అయినా తల్లి మనసు ఊరుకోక మరుసటి రోజు ఉదయం ఆవిడ గబుబ్బా రామాలయానికి పరుగు తీసి ఆలయంలో కోదండధారి అయి అభయముద్రతో నిల్చుని ఉన్న రామచంద్రమూర్తిని బిడ్డ ఎక్కడున్నా క్షేమంగా ఇంటికి చేరేలా చూడమని ప్రార్థించింది. అక్కడి నుంచి ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి గదాధారి అయిన ఆ స్వామిని పాదాలపై పడి ప్రార్థించింది. తలెత్తి చూడగానే అభయముద్రతో చిరునవ్వు నవ్వుతున్న స్వామి ముఖం కనిపించింది. అప్పుడే గంగాధరుడు, పెద్ద కుమారుడైన గంగాధరుడు అమ్మా నారోబా వస్తున్నాడు అంటూ అరవడం వినిపించింది. అంతలోనే నారాయణుడు అమ్మా అంటూ వచ్చి ఆవిడ కాళ్ళను చుట్టేశాడు. పాండురంగుడు నన్ను పట్టుకుని విడిచిపెట్టలేదమ్మా, అందుకే నేను ఇంటికి రాలేకపోయాను. అక్కడి వాళ్ళందరూ నేనే పాండురంగడనని నా చుట్టూ భజనలు చేస్తూ సంకీర్తనలు పాడుతూ కూర్చున్నారు అంటూ అతడు చెబుతుంటే, సరే నాయన నీవేదైనా తిన్నావా లేదా అని అడిగింది తల్లి. నిన్న ఏకాదశి కదమ్మా, అందరూ ఉపవాస వ్రతం ఉండి ఈ రోజు ఉదయమే అందరం కలిసి వెన్న రొట్టెలు తిన్నామమ్మా అని చెప్పి, అమ్మా ఆంజనేయ స్వామికి నైవేద్యానికి దద్దోజనము వడపప్పు ఇవ్వవు అని అడిగాడు నారాయణుడు. అతడిని ఇంట్లో అందరూ ప్రేమగా నారోబా అని పిలిచేవారు. సూర్యాజీ పంత్ నారాయణుడి అక్షరాభ్యాసం చేశాడు. అప్పుడే తాళపత్రాల మీద నారాయణుడు గంటంతో రామ రామ అని రాసేశాడు. 3 మాసాలైన తర్వాత తండ్రి ఒక విషయం గురించి ఒక వాక్యం రాయమని చెప్పగానే ఆ విషయమంతా విపులంగా రాసేసేవాడు అతడు. అతడిలోని ఆ చురుకుదనం చూసిన తండ్రి 5 సంవత్సరాల వయసులోనే ఉపనయనం చేసి తన శిష్యుడైన భాస్కర్జీ పంత్ దగ్గర వేదాధ్యయనం కోసమని పంపించాడు. భాస్కర్ పంత్ దగ్గర వేదాలతో పాటు కావ్య పఠనము రఘువంశము కూడా చదివాడు నారాయణుడు. గురువు అతడిని తన ఎదురుగా కూర్చొని పెట్టుకుని ఉపనిషత్ వాక్యాలను బోధిస్తుంటే ఒక్కొక్క వాక్యానికి ఒక్కొక్క వేలు ముడుస్తూ 10 వాక్యాలు పూర్తయ్యేసరికి అక్కడి నుంచి లేచి ఆంజనేయ స్వామి ఆలయానికి పరుగు తీసి అక్కడ ప్రహరీ గోడ మీద ఎక్కువ కూర్చుని గుర్రపస్వారీ చేస్తున్నట్లు ఆట మొదలు పెట్టేసేవాడు నారాయణుడు. గురువు అతడి వెనకే వెళ్ళి ఆ గోడ వద్ద నిలబడి అతడికి నేర్పుతుంటే గురువు కింద శిష్యుడు పైన ఉండకూడదు కనుక అతడిని గోడపైకి వచ్చి కూర్చోండమనేవాడు. గురువు గోడెక్కి కూర్చుండగానే అతను దిగిపోయి గోదావరి ఒడ్డుకు పరుగు తీసి అక్కడ ఉన్నటువంటి ఒక మామిడి చెట్టు కొమ్మల్లోకి ఎక్కి వాటి మధ్య కూర్చుని తన వెనకే పరుగు తీస్తూ వచ్చినటువంటి గురువు గారిని చూస్తూ చెట్టు పైకి ఎక్కమనేవాడు. గట్టిగా 20 వాక్యాలు పూర్తి కాకుండానే మళ్ళీ చెట్టు దిగి పరుగు తీసేవాడు. ఈ విధంగా జరిగేది అతడి విద్యాభ్యాసం. అయినా ఏకసంధాగ్రాహి కావడంతో మరుసటి రోజు కల్లా రాయమన్న విషయాలు తప్పు లేకుండా రాసేసేవాడు. ఒకరోజు గోదావరి రేవు మెట్ల మీద కూర్చుని ఉండగా భాస్కర్జీ అతడి చేతులు కట్టుకుని కనీసం ఒక్క ప్రశ్నకైనా కుదురుగా కూర్చుని సమాధానం చెప్తావా అని అడిగినప్పుడు, క్షమించండి గురుదేవా, నేను ఎప్పుడు ఇక మిమ్మల్ని ఇబ్బంది పెట్టను అని చెప్పేవాడు నారాయణుడు. క్రీస్తు శకం 1615వ సంవత్సరంలో తండ్రి సూర్యాజీ పంత్ మరణించాడు. పెద్ద కుమారుడు వయసు 10 సంవత్సరాలు. అప్పటికే అతడు ఋగ్వేదాధ్యయనం పూర్తి చేసి త్రయోదశాక్షరి మంత్రం శ్రీరామ జయరామ జయ జయ రామ అంటూ జపిస్తూ దీక్షను పుచ్చుకున్నాడు. అన్న జపదీక్ష పుచ్చుకోవటం చూసిన నారాయణుడు తను కూడా దీక్షను స్వీకరిస్తానని అన్నను అడిగాడు. అయితే అతడి బాల్య చేష్టలను చూస్తున్న గంగాధరుడు మరి 2 సంవత్సరాలు గడిచాక ఇస్తానని చెప్పాడు తమ్ముడితో. నారాయణుడికి కోపం వచ్చింది. గబగబా గురువు వద్దకు పరుగు తీసి అతడు మంత్రం చదువుతుంటే విని దీనికి అర్థం ఏమిటని ప్రశ్నించాడు గురువుని.
ఎలాగైనా దీక్ష స్వీకరించి మంత్రజపం చేయాలనే కోరిక అతడిలో ప్రగాఢంగా ఏర్పడింది. జొంప గ్రామంలో గోదావరి నది ఒడ్డున ఉన్నటువంటి పెద్ద మైదానంలో మల్ల శిబిరం ఒకటి ఉండేది. కర్రసాము, కత్తి యుద్ధం, విలు విద్య, కుస్తీ వంటి యుద్ధ విద్యలు అక్కడ నేర్పుతూ ఉండేవారు. నారాయణుడు ప్రతిరోజు సాయం సమయంలో అక్కడికి వెళ్ళి ఆ విద్యలన్నీ కూడా అభ్యసిస్తూ ఉండేవాడు. మంత్రదీక్ష తీసుకోవాలనే కోరిక అతడి మనసులో తీవ్రతరమై వేధించుతుండటంతో అన్నను దీక్షను ఇవ్వమని పదే పదే అడిగేవాడు. అతడు నిరంతరం రామనామ జపం చేస్తూ ఉండడం వలన రామచంద్రుడు ప్రసన్నుడై ప్రత్యక్షమై స్వయంగా దీక్షను ప్రసాదిస్తాడని గంగాధరుడు తమ్ముడికి నచ్చ చెప్పాడు. అది నిజమని నమ్మి నారాయణుడు అన్నను విడిచిపెట్టాడు. మర్నాడు ఉదయం గంగాధరుడు గోదావరి నదిలో స్నానం చేసి సూర్య నమస్కారాలు చేసుకుని జపం పూర్తి చేసి తీర్థ కలశంతో ఇంటికి తిరిగి వచ్చేసరికి తల్లి రానుబాయి వీధి గుమ్మంలో నిల్చుని కనిపించింది. గంగాధరుణ్ణి చూస్తూనే ఆవిడ నారాయణుడు ఏడని ప్రశ్నించింది. ఆ ప్రశ్నకు ఆశ్చర్యపోయిన గంగాధరుడు తాను సూర్యోదయానికి పూర్వమే 4 గంటలకు లేచి వెళ్ళానని, తనకు తమ్ముడు గురించి తెలియదని చెప్పడంతో కళ్ళనీళ్లు పెట్టుకుంటూ కూర్చున్నదా తల్లి. ఆకలి వేసినప్పుడు అతడే వస్తాడని గంగాధరుడు చెప్పినా మనస్సు ఆగక అక్కడే మెట్ల మీద నారాయణుడు కోసం 4 దిక్కులా చూస్తూ కూర్చున్నది. పగలంతా నడిచి రాత్రి అయింది. భోజనం చేసి గంగాధరుడు పక్కపరుచుకునేందుకు గదిలోకి వెళ్తే రామనామ జపం చేసుకుంటూ కనిపించాడు నారాయణుడు అక్కడ. వెంటనే గంగాధరుడు తల్లిని పిలిచాడు. వాళ్ళ మాటలకు కళ్ళు తెరిచి చూశాడు నారాయణుడు. రాముణ్ణి ప్రసన్నం చేసుకునే విధానం ఇది కాదని, ప్రతిరోజు సూర్య నమస్కారాలు, సంధ్యావందనం, పూజ, నామ సంకీర్తన చేయటం వల్ల రాముడు ప్రసన్నమై ప్రత్యక్షమవుతాడని తమ్ముడికి ప్రేమగా నచ్చ చెప్పాడు గంగాధరుడు. రానుబాయి కూడా అన్న చెబుతున్న మాట సత్యం నాయనా, ఆ మాటను నమ్ము, వచ్చి భోజనం చెయ్యి అంటూ నారాయణుడు తల నిమురుతూ చెప్పింది. గంగాధరుడు 15 ఏళ్ల వాడయ్యాడు. ఇంటి పెద్దగా బాధ్యతలు నిర్వహిస్తూ చక్కగా కర్తవ్య నిర్వహణ చేస్తున్నాడు. అతడు కంగుమనే గంభీర స్వరంతో ప్రజలకు రామాయణ గాథ వినిపిస్తుంటే అందరూ మంత్రముగ్ధులై వినేవారు. నారాయణుడు కూడా కాస్త పెద్దవాడు కావడంతో అన్ని విషయాల్లోనూ అన్నకు చేదోడు వాదోడుగా ఉంటూ ఎప్పుడూ అతడిని వెన్నంటి తిరిగేవాడు. పొరుగు గ్రామంలోని కులకర్ణి కుమార్తెను గంగాధరుడికి ఇచ్చి వివాహం చేసింది తల్లి రానుబాయి. నారాయణుడు ప్రతిరోజు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి రామనామ జపం చేస్తూ ఉండేవాడు. ఒకరోజు అదే విధంగా జపిస్తూ ఉండగా మారుతి మూర్తి ముఖంలో అద్భుతమైన తేజస్సు గోచరించింది అతడికి. తను చేస్తున్న జపానికి మారుతి సంతోషిస్తున్నట్లుగా అర్థమై నామజపంతో పాటుగా నామ సంకీర్తనం కూడా చేయసాగాడు ఉత్సాహంతో. అలా 10 రోజులు గడిచాయి. క్రీస్తు శకం 1616వ సంవత్సరం చైత్ర శుక్ల తదియ మూలా నక్షత్రం నాడు నారాయణుని ఎదుట హనుమంతుడు ప్రత్యక్షమైనాడు. నారాయణుని బొగ్గలు నిచ్చిదిమి భుజాలు పట్టుకుని పైకి లేవదీసి ఏమి కావాలి నాయనా నీకు అని అడిగాడు. నారాయణుడు తండ్రి దగ్గర అన్న మంత్రదీక్ష తీసుకున్న విషయం వివరించి తనకు దీక్ష కావాలని స్వామిని అడిగాడు. దానికి స్వామి సంతసించి, నేను రాముని దాసుడను, నీవు రామదాసువి అవుతానంటే నాకు సంతోషమే కదా అని త్రయోదశాక్షరి మంత్రము శ్రీరామ జయ రామ జయ జయ రామ సీత అనే మంత్రాన్ని ఉపదేశించాడు. సీతారామచంద్ర లక్ష్మణ స్వాముల విగ్రహాలను చూపుతూ ఉపదేశించాడు. దండకారణ్యము మొదలు శ్రీలంక వరకు గల రాక్షస మూకలన్నిటినీ రామచంద్రుడు సంహరించటం వలన దక్షిణ దేశమంతా పుణ్యభూమి అయ్యింది. దక్షిణ దేశంలోనే మహారాష్ట్రలో జన్మించిన రామదాసు నారాయణుడుగా మారాడు. దక్షిణ దేశంలోని మహారాష్ట్రలో జన్మించిన రామదాసు నారాయణుడు. మంత్రోపదేశం పొందిన తరువాత నారాయణులో ఎంతో పరివర్తన వచ్చింది. దుడుకుతనం తగ్గి ఒద్దికగా ఉండసాగాడు. ప్రతిక్షణం ఆంజనేయ స్వామి ఉపదేశించిన శ్రీరామ జయ రామ జయ జయ రామ అనే మంత్రాన్ని ధ్యానం చేస్తూ ఉండేవాడు. తల్లితో, అన్నతో, బంధువర్గంతో అందరితో కూడా నేను రామదాసుడను, ఈ ప్రపంచంలో నాకు ఉన్నది రాముడొక్కడే అని చెబుతూ ఒంటరిగా కూర్చుని ధ్యానం చేసుకోవటానికి ఇష్టపడేవాడు. ఆ రోజు నుంచి అతడు రామదాసుగా పేరు పొందాడు. ఒకరోజు తల్లి రానుబాయి నారాయణుతో, నాయనా నారాయణ, మీ అన్న ఎంతో మేధావి, ఎప్పుడూ శాస్త్రము, చర్చలు, ప్రవచనాలు అంటూ బయటే ఉంటున్నాడు.
నువ్వు కూడా రాముడు జపము ధ్యానము అంటూ ఇల్లు పట్టకుండా ఉంటున్నావు. నేను మీ వదిన ఏమి తిని బతకాలి నాయనా? ఇల్లు గడిచే విధానం ఏదైనా చూడకుండా ఎంతసేపు ఇలా కాలక్షేపం చేస్తే ఎలా అన్నదావిడ. దానికి అతడు అంతే కదా అంటూ వెంటనే లేచి గబగబా ఒక పచారీ దుకాణానికి వెళ్ళి 10 మూటల గోధుమలు తలపై మోసుకుని ఇంటికి తెచ్చేశాడు. వెంటనే ఆ దుకాణదారుడు వెనకాలే పరిగెట్టుకుంటూ వచ్చి ఆ గోధుమలకు పైకు ఇవ్వమని అడిగాడు. డబ్బులు ఇవ్వకుండా వచ్చేసావు, డబ్బులు ఇవ్వని అడిగాడు. డబ్బులు లేవని చెప్పాడు నారాయణుడు. దుకాణదారుడు వెంటనే ఆ మూటలను తీసుకువెళ్ళిపోవాలని పనివాళ్ళని వాటిని అక్కడి నుంచి తీయించేసరికి శ్రీరామ జయ రామ జయ జయ రామ అంటూ కళ్ళు మూసుకుని ధ్యానించసాగాడు నారాయణుడు. వెంటనే ఆ మూటలు తిరిగి వాటిని ఉంచిన స్థానానికి చేరుకున్నాయి. అంటే వాళ్ళ ఇంట్లోకి తిరిగి వచ్చేసాయి. ఎప్పుడు వాటిని తీస్తే అప్పుడు అలా జరుగుతూ ఉండడంతో దుకాణదారుడు ఆశ్చర్యపోయి భక్తితో నారాయణుడికి నమస్కరించి రానుబాయితో ఆ మూటలను అక్కడే ఉంచుకోమని, ఇంట్లో ఏ వస్తువు అవసరమైనా తనకు కబురు పంపితే వెంటనే పంపుతానని, దేనికి పైకం ఇవ్వనవసరం లేదని చెప్పి వెళ్ళిపోయాడు. గంగాధరుడు భార్య కూడా ఆ సంఘటన అంతా చెక్కిట చేయి వేసుకుని ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయింది. తల్లి ఇంట్లో ఏ కొరత లేకుండా నడుస్తూ ఉండడంతో ఎంతో సంతోషించింది. అయితే ఆవిడను మరో వేదన పీడించసాగింది. అది నారాయణుడి వివాహం. ఎప్పుడు దేవుడు జపం ధ్యానం అంటూ గడిపే నారాయణుడు వివాహం చేయకపోతే సన్యసించి వెళ్ళిపోతాడేమోనని భయం వేసింది ఆవిడికి. 1620వ సంవత్సరంలో రామ నవమి ఉత్సవాలు ఎంతో ఘనంగా జరిపించారు ఆ కుటుంబం. ఆ 10 రోజులు భజనలు, నామ సంకీర్తనలు, రామాయణ ప్రవచనాలు జరిపించారు. నారాయణుడు తన మధుర గానంతో ప్రజలను పరవశులను చేశాడు. ఉత్సవాలను ఎంత ఘనంగా చేస్తే రామచంద్రుడు అంతగా ప్రసన్నుడవుతాడని నారాయణుడి నమ్మకం. తల్లి నారాయణుడి దగ్గరకు వచ్చి, నాయనా, నేను పెద్దాన్ని అయిపోయాను. మీ వదిన రోజు ముగ్గు పెట్టడం దగ్గర నుంచి పనులన్నీ తను ఒక్కతే చేసుకుంటోంది. నీకు వివాహం చేస్తే నీ భార్య కూడా వచ్చి కాస్త చేదోడు వాదోడుగా ఉంటుంది కదా అని అడిగింది. భగవత్ సేవలోనే జీవితం గడపాలని, రామదర్శనం చేసుకోవాలని కోరుకుంటూ వివాహానికి నారాయణుడు సుతారము అంగీకరించలేదు. కానీ ఆవిడ విడిచిపెట్టలేదు. నిన్ను పెళ్లి కొడుకుగా అలంకరించి గుర్రం పైన కూర్చుండబెట్టి సప్తాశ్వరథం పైన సూర్య భగవానుడులా నువ్వు పెళ్లికి తరలి వెళ్తుంటే నాకు చూడాలని ఉంది. మంగళవాద్య ఘోష వినాలని ఉంది. పండితుల మంత్రోచ్చరణ మధ్య నిన్ను మండపంలో పెళ్లి కొడుకుగా చూడాలని ఉంది అంటూ పదే పదే నారాయణుడితో చెప్పసాగింది. తల్లి కోరిక కాదనలేక సరేనన్నాడు నారాయణుడు. పెళ్లి కుమార్తె అసంగావ్ గ్రామంలో ఉన్నటువంటి మేనమామ బానోజీ పంత్ పుత్రిక అందాల రాశి. అతడు సరేనన్నదే తడవుగా రామ నవమి ఉత్సవాలలోనే వివాహానికి నిచ్చే తాంబూలాలు పుచ్చుకుని మార్గశీర్ష కృష్ణ దశమి నాటికి ముహూర్తం నిర్ణయించారు. పెళ్లి ముహూర్తం రానే వచ్చింది. నారాయణుణ్ణి పెళ్లి కుమారుడిగా అలంకరించి గుర్రం మీద కూర్చుండబెట్టి మంగళ వాద్యాలతో అసంగావుకు చేరుకున్నారు పెళ్లివారు. తరలి వచ్చిన భారత్కు స్వాగతం పలికి మర్యాదలు చేశారు మేనమామ బానోజీ పంత్. వేద పండితులు మంత్రాలు చదువుతుండగా పెళ్లి మండపం మీదకు వచ్చిన నారాయణుడికి గణపతి నుంచి హనుమంతుడి దాకా దేవతా మూర్తులంతా కనిపించారు మనోనేత్రాల ఎదుట. అంతే, ఒక్క ఉదుటన లేచి బయటికి పరుగు తీశాడు. గోదావరి నదిలో దూకి మధ్యలో జలస్తంభన చేసి ధ్యానం మొదలుపెట్టాడు. పెళ్లి కొడుకు కనిపించటం లేదని అందరూ అతడి కోసం వెతకసాగారు. పెళ్లి కుమార్తె రానుబాయి ఇద్దరూ కూడా కన్నీరు మున్నీరుగా విలపించసాగారు. చివరికి ఎవరో అతడిని గోదావరిలో చూసి వెళ్ళి పెళ్లివారికి చెప్పారు. అందరూ పరుగున అక్కడకు చేరుకున్నారు. బయటికి రమ్మని పిలుస్తున్న తల్లితో తనకి వివాహం ఇష్టం లేదని, తాను వచ్చి సంసార బంధంలో ఇమడలేనని చెప్పి అందరినీ వెళ్ళిపోమ్మని చెప్పాడు నారాయణుడు. గంగాధరుడు తమ్ముడు ఇక రాడని అర్థమైపోయింది గంగాధరుడికి. అమ్మా, నువ్వు వాడిని పెళ్లి కొడుకుగా గుర్రం మీద కూర్చోవటం చూడాలని కోరుకున్నావు. వాడు నీ కోరిక తీర్చాడు. అంతే, ఇక వాడు తిరిగి రాడు. వాడు మామూలు మనిషి కాడమ్మా, కారణజన్ముడు. తల్లిగా వాడు నలుగురిలో మంచి పేరు తెచ్చుకుని లోక కళ్యాణ కారకుడు కావాలని దీవించి రామ్మా వెళ్ళిపోదాం అంటూ తల్లికి నచ్చ చెప్పి తీసుకువెళ్ళాడు.
ఆ తల్లి కళ్ళ నీళ్లు కారుస్తూ వెళ్ళింది. మరునాటి ఉదయం నారాయణుడు గోదావరిలోంచి బయటకు వచ్చి పెళ్లి కొడుకుగా చేసిన అలంకరణంతా తీసివేసి కేవలం పట్టు ఉత్తరేయం మాత్రం ధరించి గోపీచందనం దిద్దుకుని భిక్షాటన చేస్తూ 11 రోజులు నడుస్తూ ప్రయాణం చేసి 100 మైళ్ళ దూరంలోనున్న నాసిక్ నగరం చేరుకున్నాడు. నాసిక్ ప్రాంతం త్రేతాయుగంలో రామచంద్రుడు అరణ్యవాసం చేస్తూ పంచవటి నిర్మించుకుని నివసించిన ప్రాంతం. ఆ కారణంగా ఆ నగరానికి చుట్టుపక్కల 5 మైళ్ళ దూరం దాకా అంతా పంచవటి అనే పేరు కూడా ఉంది. పంచవటిలో ఎన్నో దేవీ దేవతల విగ్రహాలతో చక్కటి ఆలయాలు ఉండేవి. అరణ్య ప్రాంతం కావడంతో జింకలు, కుందేళ్లు, నెమళ్ళు హాయిగా స్వేచ్ఛగా తిరుగుతూ ఉండేవి. నారాయణుడు సరాసరి ఒక ఆంజనేయ స్వామి ఆలయానికి చేరుకున్నాడు. అతడు అక్కడ భిక్షాటన చేయటం చూసిన ఆలయ పూజారి అతన్ని పిలిచి, చూడటానికి పెద్ద ఇంటి బిడ్డలా ఉన్నావు, భిక్షాటన చేస్తున్నావేమిటి నాయనా అని ప్రశ్నించాడు. నారాయణుడు బదులు చెప్పకుండా, నేను కట్టుకున్న పట్టు బట్టలు తీసుకుని నాకు 2 తువ్వాళ్ళని ఇవ్వగలరా అని అడిగాడు. పూజారి ఆశ్చర్యంగా చూస్తూ 2 కండువాలను అతడికి అందించాడు. తను కట్టుకున్న పట్టుబట్టలు విప్పి అతడికి అప్పగించాడు నారాయణుడు. ఆ ఆలయ ప్రాంగణంలో ఒక వటవృక్షం ఉంది. పూజారి ఇచ్చిన కండువాలను ధరించి వెళ్లి ఆ వటవృక్షం కింద కూర్చుని ధ్యాన నిమగ్నుడై ఉన్నాడు. మధుర కంఠస్వరంతో అతడు రామాయణ గాథను వినిపిస్తుంటే ఆలయానికి వచ్చిన భక్తులందరూ ఆనంద పారవస్యాలతో ముగ్ధులై వినేవారు. తమకెంతో ప్రియమైన ఆ సాధువునకు కమండలము, జోలే, యోగదండము తెచ్చి సమర్పించారు. ప్రతిరోజు ప్రజలతో కలిసి రామనామ సంకీర్తనలు, తుకారాం, నామదేవుడు, ఏకనాథుల అభాంగాలను తల్లి నేర్పినటువంటి వాటిని గానం చేస్తూ నగర సంచారం చేసేవాడు. అక్కడికి కొద్ది దూరంలోనే నందిని వాగు ప్రవహించూ వచ్చి తాగలి గ్రామంలో గోదావరి నదిలో సంగమమయ్యే సుందర ప్రదేశం ఉండేది. నారాయణునికి అది ఎంతో ఇష్టమైన ప్రదేశం. అక్కడ చుట్టుపక్కల ఉన్న రమ్యమైన దృశ్యాలు చూస్తూ రామచంద్రుడు పంచవటి నిర్మించుకుని నివసించిన ప్రదేశం ఇదే కదా అనే ఊహ వచ్చి అతడు ఆనంద పరవశుడయ్యేవాడు. ఫలపుష్పాలతో నిండిన వృక్షాలలో అతడు రామ ధ్యాన మగ్నుడై సంచరిస్తుంటే కుందేళ్లు, జింకలు, నెమళ్ళు అతడి వెనకే తిరుగుతూ ఉండేవి. తుకారాం, నామదేవుడి, ఏకనాథుల అభంగాలను పాడుతూ అతడు తన్మయుడైనప్పుడు అవి కూడా ఆనందంతో నాట్యం చేసేవి. 1621 మాఘ శుక్ల సప్తమి రథసప్తమి రోజున అతడు రామనామ జపంతో తపస్సు ప్రారంభించాడు. పండితులు, మేధావులు చేసే ఉపనిషత్తులు, శాస్త్ర చర్చలలో అతడి మనస్సు నిలిచేది కాదు. వాళ్ళు అక్కడ చర్చలు చేస్తూనే ఉన్నా అతని మనస్సులో రామచంద్రుడు విశ్వామిత్ర మహర్షితో కలిసి యాగరక్షణకి వెళ్ళటం, రామపాదం సోకి రాయి అహల్యగా మారటం అవన్నీ తిరుగుతూ రామనామ స్మరణతోనే ఉండేది మనస్సు. అన్నట్లు అతడి వాక్కు నిండా, మనస్సు నిండా రామచంద్రుడు నిండి ఉండి తన వద్దకు వచ్చే భక్తుల చేత కూడా రామనామ జపం చేయిస్తూ ఉండేవాడు. అందరూ కూటమిగా చేరి చేసే ఆ రామధ్యానం జ్ఞాన లహరిలా ఉండేది. సాయంత్రం ఆలయానికి వచ్చే సాధువుల రామనామ ఘోష మోక్ష లహరిలా ఉండేది. ఇక 2 ప్రవాహాలు కలుస్తూ నందిని వాగు గోదావరితో సంగమించినట్లు రమ్యమైన ఆనందలహరిగా మారేది. ఆ ఆనందలహరే దాసబోధగా రూపుదాల్చింది. ఉదయం రామధ్యానం, సాయంత్రం రామాయణ పఠనం, వీటితో అతడి మనసు నిండా రామగుణ విశేషాలు ఆవరించి రామదర్శన కాంక్ష, వైరాగ్యం పెరగసాగింది. రామదర్శనార్థమై మరింతగా సాధనను పెంచుకున్నాడు. 13 సంవత్సరాల ప్రాయంలోనే అతడి మనసులో ఎంతో వివేచన ఆలోచనలు ఉండేవి. సృష్టిలోని పంచభూతాలు, ప్రకృతి, ప్రాణులు అన్నింటికీ ప్రత్యేకించి వేటి ధర్మాలు వాటికి ఉన్నాయి. అన్నింటిలో మనిషి ప్రత్యేకమైన ప్రాణి. బుద్ధి, ఆలోచన, విచక్షణ ఈ శక్తులు కేవలం మనిషికే ఉన్నాయి. సత్యం, అహింస, పరోపకారం, శాంతం, సరళ స్వభావం ఇవి మనిషికి భగవంతుడిచ్చిన లక్షణాలు. వీటిని విడిచి చెడు మార్గంలోకి వెళ్ళటం కంటే ధర్మం, యశం, జ్ఞానం, వీర్యం, ఐశ్వర్యం, వైరాగ్యం వంటి దైవీ గుణాలను అలవర్చుకుని తనను తాను ఉన్నతుడిలా తీర్చిదిద్దుకునే అవకాశం ఒక్క మనిషికే ఉంది. కనుక అతడు ఉత్కృష్టమైన ఆ మార్గాన్ని అనుసరించాలి. ఇవే విషయాలు అతడు ప్రజలందరికీ బోధిస్తూ ఉండేవాడు.
ఒకనాడు గోదావరి నది స్నానం చేసి వస్తూ ఉండగా తాను వివాహం వద్దని వెళ్లి గోదావరి నదిలో జలస్తంభన చేసినప్పుడు కన్నీరు మున్నీరుగా విలపించిన తల్లి ముఖం జ్ఞాపకం వచ్చింది. నాయనా, ఏమైనా తిన్నావా అంటూ తనపై ఆవిడ కురిపించే ఆప్యాయత వాత్సల్యం జ్ఞాపకం వచ్చాయి. ఒక్కసారి వెళ్లి తల్లిని చూసి రావాలన్న కోరిక కలిగింది. కానీ వెంటనే మారుతి ఆలయానికి ఒడివడిగా వెళ్ళి రాగబంధాల నుంచి ముక్తిని ప్రసాదించమని ప్రార్థిస్తూ వైరాగ్యం ఇవ్వమని కోరుకున్నాడు. సహచరి మరణిస్తే విలపిస్తున్న క్రౌంచ పక్షిని చూడగానే వాల్మీకి మహర్షి నోటి వెంట మా నిషాద అనే శ్లోకం అప్రయత్నంగా బయలువెడనట్లుగా తల్లి గురించిన ఆలోచన వచ్చిన వెంటనే అతడి నోట వాటంతటా అవే శ్లోకాలు వెలువడ్డాయి. ధన కనక వస్తువులు, బంధువులు, వీటి గురించిన ఆలోచనలు తొలగించి నా మనస్సు నీ పాదాల చెంత నిలుపుకో రామచంద్ర. పాపాలను తొలగించి ప్రశాంత చిత్తంతో నిన్ను ఆరాధిస్తూ నువ్వే సర్వస్వమనే భావంతో జీవించి నీలో ఐక్యమయ్యేలా చేసుకో. తను మన ధనాలతో నిన్నే నమ్మి ఆరాధిస్తున్నాను. లౌకిక బంధాలు, సౌఖ్యాలు నాకు అవసరం లేదు. అహంకార మమకారాలను తొలగించి నా హృదయ కమలాన్ని నీకు అర్పిస్తున్నాను. నన్ను నీలో ఐక్యం చేసుకుంటూ అతడు రాసిన శ్లోకాలు కరుణాష్టకంగా రూపొందాయి. కరుణాష్టకం 8 భాగాలలో 83 శ్లోకాలు పొందుపరచబడిన పుస్తకం అది. 1631 సంవత్సరంలో నారాయణుడు తపస్సు ప్రారంభించి 11 సంవత్సరాలు పూర్తయినాయి. రామనామంలో ఎంతగా తన్మయమై ఏకమైనాడంటే వడలు మరిచి స్మృతి తప్పి పడిపోయేవాడు. అటువంటి సమయంలో సీతారామ లక్ష్మణులు తన వద్దకు వచ్చినట్లు భ్రమ కలుగుతూ ఉండేది. ఋష్యమూక పర్వతం మీద సుగ్రీవుడు భార్యా వియోగంతో రాజ్యం పోగొట్టుకున్న బాధతో అలమటిస్తున్న వేళ అతడికి దర్శనమిచ్చావు. అతడి రాజ్యాన్ని అతడికి ఇప్పించి అతడు సుఖభోగ భాగ్యాలతో మునిగి తేలుతున్నా అతడితో గడిపావు. నేను నాకై అలమటించే తల్లి నీ బంధువర్గాన్ని విడిచిపెట్టి నీవే తప్ప వేరెవరూ లేరన్న నమ్మికతో జీవిస్తూ కేవలం తులసి తీర్థం తాగి నీ నామజపం చేస్తూ గడుపుతున్నాను. నాకు ఒక్కసారి దర్శనమియ్యి తండ్రి అంటూ శ్రీరామచంద్రుని వేడుకుంటూ ఆయన చదివిన శ్లోకాలను తంజావూరు సామంత మఠానికి చెందిన భీమరాజ గోస్వామి దాసబోధగా కూర్చాడు. ఈ రకంగా కౌపీనధారి అయి జోలె ధరించి కమండలం చేతబూని ప్రజల చేత రామనామ జపం చేస్తూ నాసిక్, పంచవటి, తాగలి ప్రదేశాలలో సంచారం చేస్తూ 17 సంవత్సరాలు గడిపాడు నారాయణుడు. మరణించిన గిరిధర్ పంత్ను బతికించి ఆ దంపతులకు 10 మంది పుత్రులు కలగాలని దీవించి వారి వంశాన్ని దశపుత్ర కులకర్ణి వంశంగా మార్చాడు. వారి మొదటి బిడ్డ ఉద్ధవుణ్ణి తన శిష్యుడిగా చేసుకున్నాడు మన నారాయణుడు. ఆ ఉద్ధవుడే ఉద్ధవ గోస్వామిగా ప్రసిద్ధి చెందాడు. రామపీఠం స్థాపించి దానికి మొదటి పీఠాధిపతి అయినాడు. ఆ మఠస్థాపన తరువాతనే రామదాసు అంటే మన నారాయణుడు రామదాసు సమర్థ రామదాసు అయినాడు. లౌకిక భోగాలను త్యజించి రాముణ్ణి ధ్యానిస్తూ ఉండటం తప్ప మనిషికి మరొక వ్యాపకం ఉండకూడదు. రాముడే త్రిలోకాలను పరిపాలించే మహాప్రభువు. వేదశాస్త్ర పురాణాలన్నీ ఆయన గుణ వైశిష్ట్యాన్ని వర్ణించేవే. రాముణ్ణి భజించటం వలన మనలోని అహంకారం నశించి సత్వగుణ సంపన్నులమై మారుతి కృపకు పాత్రులమవుతాము. మారుతే మన సర్వ కష్టాలను ఈడేర్చి మనకు రామదర్శనం కలిగేలా చేస్తాడు. ఇవి ఆయన సమర్థ కరుణాష్టకంలో రచించిన శ్లోకాల యొక్క భావాలు. 1632 సంవత్సరంలో శ్రీరామనవమి ఉత్సవాలు జరుగుతున్న సమయంలో ఒకరోజు మారుతి సమర్థరాముని స్వప్నంలో గోచరించి ఎదురుగా చూపించాడు. అక్కడ సీతా లక్ష్మణ సమేతుడైన శ్రీరామచంద్రుడు కనిపించాడు. నారాయణునకు ఒక్కసారి ఉలిక్కిపడి లేచిన సమర్థరాముడు తన కళ్ళ ఎదుట నిజంగా సీతారామ లక్ష్మణ హనుమంతులను చూసి తన కళ్ళను తానే నమ్మలేకపోయాడు. కన్నుల నుండి ఆనందాశ్రువులు వర్షిస్తూ ఉండగా వారికి నమస్కరిస్తూ ఉండిపోయాడు. అప్పుడు శ్రీరామచంద్ర ప్రభువు ఆంజనేయునితో తన అరణ్యవాస దుస్తులను తెప్పించి వాటిని రామదాసుకు తలపాగాలా చుట్టి ఆశీర్వదించి మాయమైనాడు.
రామదాసు ఆ దుస్తులను ధరించి గోదావరిలో స్నానం చేసి రామాలయానికి హనుమంతుడి ఆలయానికి వెళ్ళి పూజలు చేసుకున్నాడు. జయ జయ రఘువీర సమర్థ శ్రీరామ జయ రామ జయ జయ రామ. సమర్థుని కార్యాలోచన యాత్రాభాగం. సూర్యాజీ పంత్ పుత్రుడైన నారాయణుడు రామదాసుడే సమర్థుడైనాడు. తాగలి, పంచవటి, నాసిక్కులలో ప్రజలందరూ 20 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల వయసు వారు కుటుంబాలు విడిచి వచ్చి సమర్థరాముని శిష్యకూటములుగా ఏర్పడినారు. కౌపీనదారులై యోగదండం కమండలం చేతబట్టి కాషాయ ధ్వజాలు చేబూని ఉంచవృత్తి చేసి కేవలం ఆ విధంగా వచ్చిన దానినే భుజిస్తూ ప్రజలందరి యోగక్షేమాలకే ప్రార్థిస్తూ ఉండేవారు. ఆ సమయంలో మహమ్మదీయుల దండయాత్రలు జరిగేవి. వాళ్ళు గుర్రాలపై వచ్చి ఓళ్ల మీద పడి ఇళ్లను వాకిళ్లను ధ్వంసం చేసి ప్రజలను హింసించి ధనధాన్యాలను దోచుకుపోవటమే కాదు, ధర్మానికి ప్రతీకలైన దేవాలయాలను నేలమట్టం చేసి పూజా విగ్రహాలను పగలగొట్టి అడ్డుకున్న ప్రజలను తెగ నరికిపోతుండేవారు. స్త్రీలను అవమానించి పురుషులకు గుండు చేయించి హిందూ ధర్మాన్ని విడిచిపెట్టి ఇస్లాం మతంలోకి మారమని హింసలు పెడుతూ ఉండేవారు. దీనితో ప్రజలు భయభ్రాంతులైపోయారు. ధర్మరక్షణ చేసుకోలేకపోవటమే కాదు, ఆత్మరక్షణ కూడా చేసుకోలేని నిస్సహాయతతో దీనంగా బాధలను అనుభవిస్తూ ఉన్న ప్రజలను చూసి సమర్థరాముని మనస్సు చలించిపోయింది. భయం విడిచి శాంతం ఓర్పుతో పరిస్థితులను ఎదుర్కోవాలని హనుమంతుని ప్రార్థిస్తే ఆయన తప్పక మనకు బుద్ధిని, బలాన్ని, ధైర్యాన్ని ఇస్తాడని, మన కష్టాలను తీరుస్తాడని ఆంజనేయ స్వామిని పూజించమని ప్రజలకు ధైర్యము, హితవు చెప్పాడు. ఆయన తన యాత్రను కొల్హాపూరులోని కరవీర క్షేత్రం నుంచి ప్రారంభించాలని నిర్ణయించుకున్నాడు. అక్కడ ప్రభువు బాజీ పంత్ సమర్థరామునికి గౌరవ సూచకంగా సభను ఏర్పాటు చేశాడు. అక్కడే బాజీ పంత్ సోదరి రఘుమాయి తన 2 పుత్రులతో ఆయనకు శిష్యురాలుగా మారింది. ఆమె కొడుకు అంబాజీ సమర్థరాముని ప్రియ శిష్యుడైనాడు. తాగలిలో ప్రథమ మఠం స్థాపించారు. ఆ సంవత్సరం రామనవమికి 10 రోజులు ముందర సమర్థరామునికి స్వప్నంలో మారుతి కనిపించి రామాయణ ప్రవచనం చేయమని ఆజ్ఞాపించాడు. ఆయన ప్రవచనాలు చెబుతుండగా ఒక బాలుళ్లా వచ్చి మారుతి కూడా వింటూ రామాయణంలోని అనేక విషయాలను మధ్య మధ్యలో ఆయనతో చర్చిస్తూ ఉండేవాడు. గిరిధర్ పంత్ ప్రథమ పుత్రుడు ఉద్ధవుడు ఈ సమయంలోనే తాగిలలో ప్రథమ మఠాన్ని స్థాపించాడు. సమర్థుడు అతడిని అక్కడ పీఠాధిపతిగా నియమించి గోమేయంతో చేసిన హనుమాన్ విగ్రహాన్ని అక్కడ ప్రతిష్ఠించి యాత్రకు బయలుదేరాడు. రత్నగిరిలోని బ్రహ్మగిరి వద్దనున్న త్రయంబకేశ్వర జ్యోతిర్లింగ క్షేత్రం దర్శించుకున్నాడు సమర్థరాముడు. 3 ముఖాలతో బ్రహ్మ విష్ణు రుద్ర త్రిమూర్త్యాత్మకమైన సువర్ణలింగమది. సాత్పూర కొండ గుహలలో తపస్సు చేస్తూ ధ్యానమగ్నుడై ఉన్నప్పుడు ఆ త్రయంబకేశ్వర స్వామి బ్రహ్మ విష్ణు రుద్రమూర్తులు దత్తాత్రేయమూర్తిగా అతడికి దర్శనమిచ్చాడు. బ్రహ్మపుర మఠంలో మామిడి చెట్టు కొమ్మను నరుకుతూ అంబాజీ నూతిలో పడిపోయాడు. అక్కడి వారంతా ఆ పిల్లవాడి కోసం రాత్రంతా గాలించారు. మరుసటి ఉదయం నూతిలో రామనామ జపం చేస్తున్న పిల్లవాడిని రక్షించమని రామజయం మంత్రంతో చదివాడు సమర్థుడు. వెంటనే ఆంజనేయుడు ఆ బాలుని పైకి తీసుకువచ్చాడు. తనను అవతారమూర్తిగా భగవంతుడిగా కీర్తిస్తూ ప్రజలు మొక్కుతుంటే, మహమ్మదీయులు బారి నుండి కాపాడమని ప్రార్థిస్తుంటే, తనను అవతారమూర్తిగా భగవంతుడిగా కీర్తిస్తూ ప్రజలు మొక్కుతుంటే, మహమ్మదీయుల బారి నుండి కాపాడమని ప్రార్థిస్తుంటే హనుమానునికి ప్రార్థించమని, ఆయనే కష్టాలు తీరుస్తాడని చెప్పేవాడు సమర్థరాముడు. సమర్థరాముడు ప్రభు బాజీ పంత్కు ఒక శిల్పిని నియమించి యాత్రలో తాను స్థాపించిన ప్రతి మఠంలోనూ ఒక్కొక్క హనుమాన్ మూర్తిని ప్రతిష్ఠింపచేయమని ఆజ్ఞాపించాడు. ఈ రకంగా సమర్థరాముడు యలజ్పూర్, చిత్రకూటం, వారణాసి ఇలా అన్ని చోట్ల తిరుగుతూ మఠాలను స్థాపిస్తూ హనుమాన్ మూర్తులను ప్రతిష్ఠిస్తూ యాత్ర కొనసాగించాడు. అందరూ కూడా స్వార్థం, అహంకారాలను వదిలిపెట్టి ఏకం కావలసిన సమయం వచ్చింది. అందు ధర్మానుష్ఠానం చేయాలి. ధర్మం అంటే స్వభావం, నిప్పుకి కాలటం, నీటికి దాహం తీర్చటం స్వభావాలు. అలాగే ప్రతి మనిషి తన స్వధర్మానుష్ఠానం చేయాలి అని పిలుపునిచ్చాడు. అలాగే వర్ణభేదాలు విడిచి
ప్రజలంతా ఏకం కావాలి, సనాతన భాగవత ధర్మం రక్షింపబడేటందుకు ఐకమత్యంతో శత్రువులను ఎదుర్కోవాలి అంటూ సమర్థరాముడు బోధిస్తుంటే ప్రజలంతా ఏకకంఠంతో ఘోషించారు. ఆ ఘోషతో ఆ సభ ముక్తి మండపంగా భాషించింది. ఆనాటి సభకు కాశీరాజు కూడా వచ్చి సమర్థుని బోధను ఆశాంతం విని అర్ధరాత్రికి తన మహల్కు తిరిగి వెళ్ళేవాడు. తరువాత కాశీ నుంచి ప్రయాగ, అయోధ్య చేరుకున్నారు. ప్రయాగ చూసి తరువాత అయోధ్య చేరుకున్నారు. కాశీ నగరం నుంచి గయ వెళ్ళి ఫల్గునీ నదిలో స్నానాధికాలను ఆచరించి గదాధర పాదదర్శనం చేసుకుని వైదిక సంప్రదాయం ప్రకారం పితృదేవతలకు కర్మలు చేశాడు సమర్థుడు. అయోధ్య భూమిపై కాలు పెట్టగానే సమర్థునిలో భావావేశ స్థితి కలిగి గంభీర స్వరంతో ఉచ్చరించి రామజయం మంత్రస్థాయిలోకి వచ్చేసింది. స్మృతి తప్పుతున్న స్థితిలో శిష్యులు ఆయనను గట్టిగా పట్టుకుని హనుమాన్ గద్ది వద్దకు తీసుకువెళ్లారు. రామజన్మస్థానం అందమైన పాలరాతి భవనం. దానిలోని ఒక గదిలో నగిషీలు చెక్కి ఉన్న గోడలకు వెండి రేకులు తాపడం చేయబడి ఉన్నాయి. వెండి గొలుసులతో కట్టి ఉన్న నవరత్నాలు తాపిన బంగారు ఉయ్యాలలో బాలరామ లక్ష్మణ్ విగ్రహాలను ముగ్ధ మనోహరంగా శయనించి ఉన్నాయి. సమర్థరాముడు ఆ విగ్రహాలను చూస్తూనే ఆనంద పారివస్యంతో మునకలు వేస్తూ రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమానికి రామ రామ జయ రాజా రామ్ రామ రామ జయ సీతారాం అంటూ నాట్యం చేయసాగాడు. ఆ గది చుట్టూ ఉన్న ప్రాకారంలో నలువైపుల నుంచి భక్తులు రామలాలను దర్శించుకుని ఆయనతో కలిసి భజన చేయసాగారు. మెట్ల మీద కూర్చున్న పాండాలు పెట్టిన ప్రసాదం దూత్ పేడాను స్వీకరించి సమర్థుడు ప్రాంగణంలో ఉన్న పూల తోటలోనికి దారి తీశాడు. జయ జయ రఘువీర సమర్థ అంటూ ప్రజలు ఆయనను అనుసరించారు. మనం భూమిపైన ఉన్నామా, వైకుంఠంలో ఉన్నామా, అయోధ్యరాముని సన్నిధిలో ఉన్నామా అనిపిస్తోంది. ఇక్కడకు వచ్చి దగ్గర నుంచి పరిస్థితుల రీత్యా దుష్ట పాలకుల చేతికి చిక్కుకున్నాము. రాముడు మనను రక్షిస్తాడు అంటూ కళ్యాణ్జీ ప్రజలకు చెప్పారు. సమర్థరాముడు శ్రీరామ జయ రామ జయ జయ రామ అంటూ నామ సంకీర్తన చేయించాడు. తెల్లవారి సరయూ నదిలో స్నానాధికాలు పూర్తి చేసుకుని రామలాలాను పునర్దర్శనం చేసుకోవడానికి వెళుతూ ఉండగా హనుమాన్ గద్ది వద్ద తెల్లవారుజామున కలలో కనిపించిన ఒక యువకుడు తనకు ఎదురు రావటాన్ని గమనించి ఆశ్చర్యపోయాడు సమర్థుడు. ఆయనకున్న పేరు రామకృష్ణన్. అతడు కూడా తెల్లవారుజామున మారుతి తన కలలో కనిపించి సరయూ నదిలో స్నానం చేసి వస్తున్న భక్త బృందానికి రామలాల దర్శనం చేయించమని ఆజ్ఞాపించినట్లు చెప్పాడు. తరువాత సమర్థరాముడు అక్కడ ఒక మఠం స్థాపించి రామకృష్ణును మహంతుగా నియమించాడు. అయోధ్య నగరం భారత పుణ్యభూమికి తిలకం. దీని చుట్టుపక్కల అంతా శత్రువులు ఆక్రమించుకుని ఉన్నారు. ఎప్పుడెప్పుడు ఈ భూమిని కబళిద్దామా అని కాచుకుని కూర్చున్నారు. మనం నిరంతరం మెలకువగా ఉండాలి. ఏమరపాటు ఏమాత్రం పనికిరాదు. నిరంతరం రామనామ జపం చేయటమే మన శక్తి. అప్పుడే మారుతి మనతో సర్వదా ఉంటూ మనకు రక్షణనిస్తాడు. ఆనాడు రావణాసురుడు వానర సేవలను వధించినప్పుడు విభీషణుడు మరణించిన వారి మృతదేహాలను చూస్తూ చేతితో కాగడా పట్టి యుద్ధ భూమిలో తిరుగుతూ ఉండగా జాంబవంతుడు అతడిని చూసి ఎవరి కోసం వెతుకుతున్నావయ్యా విభీషణ అని అడుగుతాడు. హనుమంతుని కోసమని చెప్తాడు విభీషణుడు. అతడు రామ లక్ష్మణులకు కాపడం పెడుతున్నాడు అని చెప్పాడు జాంబవంతుడు. అప్పుడు విభీషణుడు ధైర్యంగా ఊపిరి పీల్చుకుని ఆంజనేయుడొక్కడుంటే చాలు, విజయం మనను వరించటానికి అందరికీ అతడొక్కడే బలం అంటాడు. ఆంజనేయునికి రామనామ బలం కాబట్టి మనం రామనామ ఘోషతో మారుతిని మన వద్దకు రప్పించుకుని పరిస్థితులను ఎదుర్కోవాలి. అప్పుడే మనకు జయం లభిస్తుంది. తరువాత బృందావన యాత్ర విజయం. బృందావనంలో సమర్థ రామునికి సాక్షాత్తు రాధాకృష్ణుల దర్శనం జరిగింది. కన్నయ్య బాంకీ బిహారీ ఆయనకు ఒక శాలువ, చేతికర్ర బహుమతిగా ఇచ్చాడు. గోకులం, మధుర, గోవర్ధనగిరి వంటి లీలా స్థలాలన్నిటినీ ఆయన శ్లోకాలు చదువుతూ భజనలు చేస్తూ దర్శించుకున్నాడు. బృందావనంలో అడుగు మోపేసరికి గోపికలు, వారి మధ్యన కృష్ణుడు రాసలీలతో కనిపించారు ఆయనకు. సంత్ సూరదాసు పదాలను పాడుకుంటూ
ఆ ప్రత్యక్షానుభూతిని అనుభవించాడు మన సమర్థ రామదాసు గారు. అక్కడ స్థాపించిన మఠంలో హరికృష్ణను మహంతుగా నియమించి బాంకి బిహారీ ఆజ్ఞానుసారం ద్వారకకు చేరుకున్నాడు సమర్థుడు. గోమతి నదీ సాగరంలో సంగమించే ప్రదేశంలో 100 మెట్లను పైకెక్కి వెళితే ద్వారకాధీశుడి ఆలయం ఉంది. అక్కడ కన్నయ్య తన వంక రెప్పలార్చుతూ చూసి కలకలా నవ్వినట్లుగా అనుభూతి కలిగింది ఆయనకు. ఆనందాశ్రువులు స్రవిస్తూ ఉండగా కృష్ణుని లీలలను అద్భుతంగా అనుభవిస్తూ ద్వారకా పట్టణం అంతా తిరిగాడు ఆయన. తరువాత సోమనాథ ఆలయం చేరుకున్నాడు. తరువాత బదరీ కేదార విజయం. తరువాత సమర్థ రాముడు శ్రీనగర్ క్షేత్రంలో దైవ దర్శనం చేసుకుని అక్కడి నుంచి శిష్యులతో బద్రీనాథ్ కేదారనాథ్ యాత్రకు బయలుదేరాడు. 2 కొండలపై నుంచి మందంగా ప్రవహిస్తూ వచ్చే మందాకిని అలకనంద నదుల సంగమ ప్రదేశం దేవప్రయాగ సంగమ స్థానంలో 2 నదులు అలలు తాడి ప్రమాణాన లేచి తుంపరలను విరజిమ్ముతూ రమణీయమైన దృశ్యం గోచరిస్తోంది. అక్కడ పురుషోత్తముని దర్శనం చేసుకుని కేదారనాథ్కు చేరుకున్నాడు ఆయన. వృషభం యొక్క మూపురములా ఉంటుంది అక్కడ శివలింగం. బదరీనాథ్కు రుద్రప్రయాగకు మార్గం 2గా చీలి ఉంటుంది. కేదారనాథ్ నుంచి ముందుగా రుద్రప్రయాగ చూసి అక్కడి నుంచి బదరీనాథ్ వెళ్ళాడు. నరనారాయణులు తపస్సు చేసిన పవిత్ర భూమి బదరీ క్షేత్రం. అక్కడి తపస్సులు ప్రపంచం ఎరుక ఒంటికి భస్మం రాచుకుని కౌపీనదారులై సంచరిస్తూ ఉంటారు. ఉత్తర భారతదేశీయులైన కొందరు వ్యాపారస్తులు ఆ క్షేత్రంలో చలి నుండి యాత్రికులను కాపాడటానికి ధర్మశాలలు నిర్మించి వేడి రొట్టెలు కూర కొండలలో పాలు ఇచ్చే ఏర్పాటు చేశారు. సమర్థరాముడు అక్కడ బదరికాశ్రమం కూడా చూశారు. ఆ పక్కనే నిటారుగా ఉన్న ఒక కొండ మీదకు మెట్లెక్కి వెళ్ళాడు. శిష్య సమేతంగా సమర్థరాముడు అక్కడ పైభాగమంతా చదునుగా ఉండి ఒక పెద్ద దేవదారు వృక్షం నిటారుగా నిలిచి ఉంది. దానికి కింద భాగంలోనున్న రాతి చప్టా మీద తోకను చుట్టి తల క్రింద పెట్టుకుని ఆకాశం వంక చూస్తూ చిరునవ్వు నవ్వుతున్న 6 అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహం కాళ్ళు జాపి పడుకుని ఉన్నది. చెట్టు కొమ్మలు ఆ విగ్రహానికి 10 అడుగుల ఎత్తున దట్టంగా అలుముకుని స్వామికి ఛత్రఛాయ పడుతున్నట్లుగా ఉన్నాయి. మరొక కొమ్మ కొద్దిగా ముందుకు వచ్చి రామచంద్రుని అభయహస్తంగా ఉన్నది. చెట్టు ఆకులలో సహజంగా ఉండే అధిక ఉష్ణోగ్రతకి వాటి మీద మంచు బిందువులు కురిసినా అవి కరిగి చల్లాచెదురుగా పడుతున్నాయి. ఆకులలోని ఉష్ణోగ్రత మారుతికి చలి వేయకుండా కాపాడుతుంటే అవి మెల్లమెల్లగా కదులుతూ ఆ వేడికి ఆయనకు ఒక్కపోయకుండా మంత్రంగా వేవనలు వీస్తున్నట్టుగా అనిపిస్తున్నాయి. రామచంద్రతో నవ్వుతున్నాడా అన్నట్లుగా ఉంది ఆయన ముఖంలోని చిరునవ్వు. తన ఉలి సుత్తి పట్టుకుని బదరీనాథ యాత్రకు వచ్చిన గొప్ప శిల్పి ఒకడు ఈ కొండ మీద ఈ రాతిని చూసి మనస్సులో దర్శనమిచ్చిన మారుతిని అక్కడ చెక్కాడు. నిరంతరం రామనామ జపం చేస్తూ రామనామ సంకీర్తన జరిగే ప్రతి చోటకు వెళుతూ భక్తులు కష్టంలో రామా అని పలక కలవరిస్తుంటే వారి వద్దకు వెళ్లి కష్టాలను తీరుస్తూ అలసిపోయిన మారుతికి విశ్రాంతినివ్వాలనే ఆలోచన వచ్చి ఉంటుంది అతడికి. భక్తులపై మారుతి చూపే కృప కంటే అనుతాపంతో శిల్పి ఆయనకు చూపిన ఈ విశ్రాంతి ఎంతో గొప్పది అనిపించింది సమర్థ రామునికి. ఆ విగ్రహం చూస్తుంటే కనులారా ఆ విగ్రహం చూసి అదృష్టవంతులమయ్యామనే భావించారు శిష్యులందరూ. సమర్థుడు యాత్రా భాగంలో దక్షిణ దేశం చేరుకున్నాడు. రామేశ్వరం వెళ్ళిన తరువాత ఆయనకు ఆంజనేయ స్వామి దర్శనమిచ్చి సమర్థుని యొక్క యాత్రా విశేషాలను చెప్పమని అడిగి చెప్పించుకున్నాడు. స్వామి ప్రశాంత చిత్తంతో భగవన్నామ జపం చేస్తూ అందరూ ఐక్యంగా మెలగాలి. మతం మారటం అనేది దేశ రాష్ట్ర నాశనానికి హేతు అవుతుంది. కాబట్టి మతం మారకండి అని ప్రజలకు చెబుతాను అంటూ సమర్థుడు మారుతికి విన్నవించాడు. వైకుంఠం తిరిగి వెళ్ళేటప్పుడు శ్రీరామచంద్రుడు రామనామ జపం చేసే విభీషణుని కూడా జాగ్రత్తగా కాపాడమని నాకు ఇక్కడ ఈ రామేశ్వరంలోనే ఆజ్ఞ ఇచ్చి వెళ్ళారు. నేను రామనామ జపం చేసే ప్రతి వారి వద్దకు కనిపించకనే వెళ్ళి ఉంటాను. నీ కర్తవ్యం నువ్వు నిర్వర్తించు, మిగతా నేను చూసుకుంటాను. భగవన్ నామ జపం ప్రజలలో ఉత్సాహాన్ని పెంచుతుంది,
అది పెరగటం ప్రస్తుత పరిస్థితుల్లో అవసరం. వెళ్ళిన ప్రతి చోట నా విగ్రహాలను ప్రతిష్ఠించి రామచంద్రునికి పూజ ఉత్సవాలు జరపమని చెప్తున్నావు. చాలా సంతోషం. రామనామ జపం, రామనామ సంకీర్తన, భజనలు చేయటం వలన అక్కడకు నేను వస్తాను. మత మార్పిడులు నిరోధిస్తాను. మఠాలలోని మఠాధిపతులకు ఈ మాటలను ప్రచారం చేసే పనిని అప్పగిస్తూ నువ్వు ముందుకు సాగుతుంటే నా పనిని నేను చేస్తూ నీ వెంటే ఉంటాను అంటూ మారుతి సమర్థుని భుజాలను తట్టి అదృశ్యమయ్యారు. సమర్థుని యాత్ర చివరి దశలో శిష్య బృందంతో కలిసి మహాబలేశ్వరం చేరుకున్నాడు. కృష్ణానదికి జన్మస్థానం ఆ ప్రదేశం. అక్కడ స్నానం చేసి జ్యోతిర్లింగ క్షేత్రమైన భీమశంకరం వెళ్ళి స్వామిని దర్శించి పండరీపురం చేరాడు. పాండురంగమూర్తిని చూస్తూనే నువ్వే శ్రీరామచంద్రమూర్తివి, దండకారణ్యంలోని మహర్షుల్ని కాపాడిన తరువాత నీ కోదండం అమ్ముల పొది ఎక్కడో విడిచిపెట్టి ఇక్కడికి వచ్చి నడుంపై చేతులు ఉంచుకుని వేడుక చూస్తున్నావా? నీ వానర సైన్యం ఏమైపోయింది? దేశాన్ని రక్షించడానికి కోదండపానివై తిరిగిరా అంటూ ప్రార్థించాడు. అక్కడి నుంచి క్రీస్తు శకం 1643 సంవత్సరంలో పంచవటికి చేరాడు. ఆయన బయలుదేరిన 12 సంవత్సరాల తర్వాత తాగలి గ్రామానికి తిరిగి వచ్చాడు. అక్కడ మఠాధిపతిగా నియమించిన ఉద్ధవస్వామి తేజోమయుడైన యవన పురుషుడై ఉన్నాడు. మఠ నిర్వహణకు ప్రశాంతంగా నడుపుతున్నాడు. మఠంలోని సాధువులందరూ రామనామ ఘోష చేస్తూ ఉండడం చూసి పరమానంద భర్తుడైనాడు సమర్థుడు. శిష్యులు రామనామ ఘోష చేస్తూ ఉండగా అక్కడ ఉన్న బ్రాహ్మణులందరూ ఆయన సమర్థుడని తెలుసుకుని ప్రణమిల్లారు. అప్పుడే ఒక వృద్ధ సాధువు సమర్థుని జుంప గ్రామానికి చెందిన సూర్యాజీ పంత్ పుత్రుడు నారోబాగా గుర్తించి ఆయనను తనతో రమ్మని, తమ ఊరు రమ్మని ఆహ్వానించాడు. తిరుగు ప్రయాణంలో వస్తానని చెప్పాడు సమర్థుడు. అలాగే ఆయన జుంప గ్రామానికి చేరుకున్నాడు. 23 సంవత్సరాల తర్వాత తన జన్మభూమిపై తిరిగి కాలు పెట్టారు ఆయన. శిష్యులను గ్రామంలోని పొలిమేరల్లోనే విడిచి రామనామం జపిస్తూ గ్రామంలోకి ప్రవేశించాడు. తన ఇంటి ఎదుట అభంగాలు పాడుతూ నిల్చున్నాడు. వృద్ధురాలైన రానుబాయి అరుగు మీద కాళ్ళు చాపుకుని కూర్చుని ఉన్నది. సమర్థుని చూసి ఎవరో బైరాగి అనుకుని కోడల్ని భిక్ష తీసుకురమ్మని పిలిచింది. అప్పుడు సమర్థుడు, అమ్మా నేను నీ నారాయణనమ్మా అని పరిచయం చేసుకుని నీ దర్శనానికి వచ్చానమ్మా అని చెప్పాడు. అప్పుడు ఆ మాతృమూర్తి ఆనందాశ్రువులు రాలుస్తూ బిడ్డ ముఖాన్ని చేతులతో తడిమి అతడి ముఖంలోని తేజస్సును కన్నులారా చూసుకుంది. అన్న గంగాధరుడు ఒడివడిగా లోపల నుంచి బయటకు వచ్చాడు. సమర్థుడు తల్లికి అన్నకు పాదాభివందనం చేసి ఇంటిలోనికి వెళ్ళి వదినగారికి నమస్కరించాడు. నారోబా వచ్చాడనే వార్త గ్రామ ప్రజలందరికీ తెలిసిపోయింది. అందరూ అతన్ని చూడటానికి పరుగు పరుగును వచ్చారు. రామనామ సంకీర్తన చేసుకుంటూ అక్కడికి వచ్చిన సమర్థుని శిష్యులు గ్రామ ప్రజలందరికీ పాదాభివందనం చేశారు. సమర్థుడు జుంప గ్రామంలో 4 రోజులు ఉన్నాడు. గ్రామ ప్రజలు ఆయన శిష్యులకు విందు ఏర్పాటు చేశారు. 5వ రోజున ఆయన ప్రజలందరినీ ఏకత్రితం చేసి అవిశ్రాంతంగా రామనామ జపం, రామనామ సంకీర్తన చేయించి తరువాత వారితో మాతృస్వరూపులారా, పితృస్వరూపులారా అయిన అందరికీ నమస్కరిస్తున్నాను. త్రిలోకాధిపతి, అయోధ్య నాయకుడు, కౌసల్య భాగ్యము, దశరథ నందనుడు అయిన శ్రీరామచంద్రుడు మన గ్రామంపై ఎంతో ప్రసన్నుడై ఉంటున్నాడు. 5 జ్యోతిర్లింగాలు ఉన్న మన దేశాన్ని మహారాష్ట్రం అని పిలుస్తున్నారు. ఇక్కడ అందరం ప్రశాంతంగా ఉండడానికి కారణం రామచంద్రుని కృప. ఇక్కడ అందరూ నిరంతరంగా రామనామ జపం చేస్తూ ఉన్నారు. ఆ రామనామ జపమే మనను మారుతి కృపకు పాత్రుల్ని చేసి మనను బలంగా నిలిపి ఉంచుతుంది. మన భవిష్యత్తు ఉజ్వలంగా చేస్తుంది. శత్రుభయం లేకుండా చేస్తుంది. ఒకవేళ శత్రువు దాడి చేస్తే మన ఇళ్లలో రోకళ్ళు, కొడవళ్ళు, పలుగు, పారలు ఉన్ననే ఉన్నాయి. ధైర్యంతో వాళ్ళను వాటితో ఎదుర్కోండి. బలాది వృద్ధ పర్యంతం అందరూ ఏకమై ఎదిరించండి. రామనామం జపిస్తూ శత్రువుకు ఎదురు నిలవండి. మారుతిని మరువకండి. మన ఐక్యతే మన శక్తి. నేను మీ అందరి బిడ్డను. ఈ పనిలోనే నిమగ్నమై ఉన్నాను. నన్ను ఆశీర్వదించండి అని చెప్పాడు.
ప్రజలంతా శ్రీరామ జై రామ జై జై రామ జయ జయ రఘువీర సమర్థ అని ఘోషించారు. అక్కడి నుంచి ఆయన త్రయంబకేశ్వరం వెళ్లారు. దేశ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని క్షేత్రాలలో మఠాలను నిర్మించి సామర్థ్యం గల శిష్యులను మఠాధిపతులుగా నియమించి లక్ష్య సాధనకు నిరంతరం అవిశ్రాంతంగా కొనసాగేలా ఏర్పాటు చేశాడు. ఆ మఠాల మధ్యన సాధువులు ఎప్పుడూ సంచరిస్తూ సమాచారాన్ని, కార్యక్రమాలను అందజేస్తూ పనిలో ప్రోత్సహిస్తూ ఉండే విధంగా ఏర్పాటు చేశాడు. జయ జయ రఘువీర సమర్థ శ్రీరామ జయ రామ జయ జయ రామ.